దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. మరణాత. బాగున్నారా? మీ అందరూ బాగున్నారని, క్షేమముగా ఉన్నారని, సంతోషంగా ఉన్నారని, ఆనందంగా ఉన్నారని, మీరు చక్కటి జీవితాన్ని దినమంతా గడిపారని, దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారని, దేవుని వైపు చూశారని, దేవుని మాటలు విన్నారని, ఆయన మాటలో నడిచారని, జీవించుచున్నారని, మరొకసారి ఆయన సన్నిధికి వచ్చి ఉన్నారని మీ అందరినీ బట్టి దేవదేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియులరా, సమయంలో వాక్యమును కొత్త జీవితం, ఇది 3వ ప్రసంగముగా మీ ముందుంచుచున్నాను. ప్రియులరా, ఈ యొక్క ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మరి కొన్ని మాటలు 17 నుంచి 27 వరకు చాలా వీలైతే 2 భాగాలుగా వివరించాలనుకుంటున్నాను. సమయం ఉంటే, లేదంటే ఒకే వాక్యముగా వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ప్రియులారా, దాని కొరకు ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి, మా తండ్రి అయిన దేవా, ప్రేమమయుడా, దయగల రాజా, నీ కొందనాలు. ఈ సమయంలో నీ నామను బట్టి, నీ వాక్యమును బట్టి మేము ప్రార్థిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థన ఆలకించుము, మా ప్రార్థనకు చెవియొగ్గుము ప్రభువా. తండ్రి, ఇదిగో నీ దాసుడైన నేను నీ వాక్యమును, నీ గ్రంథమును, లేఖనమును చేతపట్టి నీ బిడలి ఎదుట, నీ ఎదుట నిలుచున్నాను. నిలుచున్నది నేనే గాని మాట్లాడేది నేను కాదు, నీవే. ఎందుకన్నా జ్ఞానం సరిపోదు తండ్రి. నేను మాట్లాడితే ఎవరు వినరు, అర్థం చేసుకోరు. కనుక మీరు నాలో ఉండండి, నాతో ఉండండి. నీ సిలువ చట్ట నన్ను మరుగుపరచండి. నా కంఠస్వరం నీ బోరుగా వాడుకుని నీ బిడ్డలతో మాట్లాడమని నేనే మార్గమనన్నా యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. దేవదీవుని సహాయం మనకు తోడైండును గాక, ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అనేక విషయాల్లో కొన్ని విషయాలు మనం వినగిరి ఉండాలి. కొత్త జీవితం అంటే కొత్త పట్టణంకి వెళ్తే రాదు. కొత్త మనసు కలిగి ఉండాలి, కొత్త నేర్పతరం కలిగి ఉండాలి, కొత్త కొత్త ఆలోచనలతో మనం ముందుకు సాగాలి, కొత్త కొత్త మాటలు నేర్చుకుంటానికి ప్రయత్నం చేయాలి. ఇవాళ ఫ్యాన్ కానీ, ఇప్పుడు ఈ కెమెరా కానీ, అది సెల్ ఫోన్ కానీ, లేకపోతే చూడండి కార్లు కానీ, ఇలాగ మనకు కావలసినన్నీ కూడా కనిపెట్టిన వారు కొత్త కొత్త దానికోసం ప్రయత్నం చేసి దేవుని అడిగి కనిపెట్టిన వారు. ఇలా వాళ్ళు బలపరుచుకుంటుంది కాదు. వారు కనిపెట్టిన ప్రతి దాని ముందు వాక్యాన్ని పెట్టారు. కొత్త దాని నిమిత్తము ఎలాగ నేను కొత్త దాన్ని కనుగొన్నాను అంటే వాక్యము ద్వారానే కనుగొన్నానని చెప్పుకొచ్చారు. కాబట్టి వాక్యం చదువుదాం. మరి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 17 వచనం నుండి 17, 16, 18 కూడా 19 కూడా చదువుదాం. ఈ 3 చదివి దాని వివరణ వెళ్దాం. మరియు అతడు ప్రాకారములను కొలవగా అది మనుషులు కొలత చెప్పున 144 మూరలైనది. ఆ కొలత అమ్మా దూత కొలతై ఆ పట్టణపు ప్రాకారపు సూర్యకాంతములతో కట్టబడిను. పట్టణము స్వచ్ఛమగు పటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణ రక్తము, ఎనిమిదవది గోమేదకము, 9వది
కుష్యరాగము, 10వది సువర్ణల శూన్యము, 11వది పద్మరాగము, 12వది ప్రభునందు ప్రియులారా. ఈ రాళ్ళు ఇశ్రాయేలు యొక్క వంశావళిని బట్టి ఉన్నాయి. అయితే కొలిసింది మొదట మనం చదువుకున్నాం 9వ వచనం నుంచి 16వ వచనం వరకు మనిషి కొలతలు అనుకున్నాం. కానీ ఇక్కడ దూత కొలతలు అంటున్నారు. అంటే ఈ దూత చిన్నదంటే కాదు, చెయ్యి చాలా పెద్దగా ఉండొచ్చు, ఆ దూత చేతిలో చేతబడి పెద్దగా ఉండొచ్చు. అది మనుషులకు అంతు చిక్కనది అని ఇప్పటికీ నేను అంటున్నాను. దేవుడు మనుషులు కొలిసిందే గాని అది దూత లెక్క అంటున్నారు. అంటే అది మానవుకు అంతు చిక్కని లెక్క. మానవుడికి అంతు చిక్కుతుందంటే అది కేవలం ప్రార్థన ద్వారానే అంతు చిక్కగలదు. అలాగే ప్రియులరా, రెండవదిగా ఇక్కడ ఈ రాళ్ళ యొక్క విధానము కనబడుతుంది. ఈ రాళ్ళు పునాదుల యొక్క విధానము కనబడుతుంది. మనిషి యొక్క పునాది అంటే 12 గోత్రాలు కలిగిన పునాదులు అంటే నానారత్నములు అన్నారంటే అన్ని రక్తములు అన్ని రాళ్ళు కలిగిన 12 యొక్క రాళ్ళు. 9 అంటే పంచలోకాలు అంటూ ఉంటారు ఈ లోకంలో, మన ఇండియాలో. అయితే ఈ 12 రాళ్ళు ఎవరిని పోలి ఉన్నాయి? ఈ పునాదులు ఎవరికి పోలిగా ఉన్నాయంటే యాకోబు సంతానము అయినా, అంటే యాకోబుకు సంతానము కలగటానికి కారణం ముందు యాకోబు దేవుని ఎదుట ఎంతగా పెనిగిలాడాడో అంతగా తన యాకోబు సంతానము దీవించబడ్డారు. వారి కుమారులు బలాన్ని పొందారు. అందుకే బలమైన నా దోసుడా అన్నట్టుగా కూడా ఈ మాటలు కనబడుతున్నాయి. ప్రియులరా, దూత కొలిసిన కొలతకును ఈ యొక్క పరలోక పునాదుకును అలాగే ఈ రాళ్ళ యొక్క విధానముకు చూస్తే మనుషులకు అంతు చిక్కుతుందా అంటే ఎస్, అంతు చిక్కుతుంది. మనుషులు చూడగలరంటే ఎస్ చూడగలరు. మనుషులు చేరగలరంటే ఎస్ చేరగలరు. మనుషులు అక్కడ నివసించగలరంటే దేవుడు మనుషుల కొరకే నివసింపచేయటం అక్కడ నియమించినట్లుగా మనం చూస్తున్నాం. 21వ వచనం త్వరగా చదువమ్మా. దాని 12 గుమ్మములు, 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన పటికమును పోలి ఉన్నది. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఒక్కొక్క రాయి ఒక్కొక్క పునాది అంటే రాడు ఎంత ఉంది, ఆ వజ్రం ఎంత పెద్దది, ఆ పునాది రాయి ఎంత ఉంది ఊహించండి. అంతే మనుషులకు అంతు చిక్కనది చూస్తేనే కానీ చూడాలని ఆశ లేదా? మీకు చూడాలని ఆశ ఉందా? అయితే మోకరించి ప్రార్థన చేయి. ప్రభువా, నువ్వే గ్రంథములు అయితే చూపిస్తున్నావు ఆ యొక్క వజ్రాన్ని నేను చూడాలి. అది పునాది అంటున్నావు, అది పరలోక పునాది, 12 పునాదులు రాళ్ళు కలిగిన వజ్రాలు అంటున్నావు. అంటే ఈ రాయి ఎంత ఉంది ప్రభువా? భూమి అంత ఉందా? భూమి కంటే పెద్దదా? మనం అడిగితే దేవుడు చూపిస్తాడు. 21వ వచనంలో దానిలో ఏ దేవాలయము నాకు కనపడలేదు, సర్వాధికారైన దేవుండకు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయం ఉన్నారు. చూసారా? అంటే ఇక్కడ ఈ లోకంలో ఉన్నట్టు దేవాలయం లేదు, అదే దేవాలయం. ఆ పట్టణమే మహాదేవాలయం, మహిమతో నింపబడింది, వజ్రాలతో నింపబడింది. ఆఫీస్ ఒకసారి